హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. అవును తండ్రి, ఈ 3 నాళ్ళ ముచ్చట కోసము దేవా అయ్యా మానవుడు ఎంతో తపన పడుతున్నాడు దేవా, మీకు స్తోత్రము తండ్రి, నీకు వందనాలయ్యా. ఎంత కష్టపడ్డా ఎంత దేవా మీకు స్తోత్రము నాయనా. హల్లెలూయా హల్లెలూయా. ఎంత ప్రయాసపడ్డ వ్యర్థమే ప్రభువా, ఒకనాడు నీ రాజ్యము చేరవలసిన వారమే ప్రభువా, మీకు స్తోత్రము తండ్రి, నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నాయన స్తుతుల ద్వారా పాటల ద్వారా ఈ నామానికి మహిమ తెచ్చుకున్న ప్రభువా, మరి వాక్య పరిచర్యలు కూడా దేవా అయ్యా మీకు స్తోత్రము. ఇదిగో మా మధ్యలో నాయన ఈ ఆత్మస్వరము వినిపించి ప్రభువా, మా ఆత్మలకు ఏదైతే ఏ జీవాహారం అయితే అవసరం ఉన్నదో ప్రభువా మీకు స్తోత్రము. మీరు దయచేయండి నాయన, నీకు వందనాలయ్యా. అయ్యా దేనికి పనికిరాని నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మీకు స్తోత్రము. ఇక్కడ నిలబడుటకు నేను ఏమాత్రము అర్హుడను కాదయ్యా దేవా, నీకు వందనాలు. ఇదిగో నన్ను మరుగు చేయండి దేవా. అయ్యా నాలో మీరు బయలుపరుచుకోండి ప్రభువా, మీకు స్తోత్రము నాయన. తండ్రి స్వరము వినేవారు ప్రభువా ఆత్మ చెవులు తెరిచి ప్రభువా అయ్యా ఇదిగో దేవుడు నాతో మాట్లాడుచున్నాడని నాయన నీ స్వరము కొరకు వేచి చూస్తూ అయ్యా ప్రతి ఒక్కరు హృదయాలు తెరుచుకొని దేవా నీ జీవము గల మాటల కొరకు నాయన ఎదురు చూస్తూ ప్రభువా మీకు స్తోత్రము నాయన. నీవు మాట్లాడే ప్రతి మాట దేవా వింటున్న ప్రతి ఒక్క చెవులు కూడా నాయన గ్రహించే హృదయము దేవా అంగీకరించుటకు సహాయము చేయండి దేవా, మీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరిని నాయన ఆత్మ పూర్ణులను చేయండి ప్రభువా, మీకు స్తోత్రము. ఎవరము కూడా నిర్లక్ష్యంగా ఉండకండి దేవా అయ్యా మీకు స్తోత్రం. నీ ఆత్మను మా మధ్యలో ఉంచండి ప్రభువా, మీకు స్తోత్రం. నీ సింహాసనము మా మధ్యలో ఉంచండి అయ్యా. నీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి ప్రభువా, మీకు స్తోత్రము. దేవా నీకు వందనాలు. మమ్మల్ని నాయన నీ మాటల ద్వారా సిద్ధపరచండి దేవా, మమ్మల్ని బలపరచండి నాయన. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా, పడిపోయిన వారిని నేనా లేవి నిలబెట్టండి ప్రభా, మీకు స్తోత్రం అయ్యా. నీకు వందనాలు. ఎవరు ఏ అవసరతతో వచ్చి ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించి నీవు మాట్లాడినైనా ఆత్మలో బలపరిచి స్థిరపరచండి ప్రభా, మీకు స్తోత్రము. కృప చూపండి, మహిమ పొందండి నాయన. అయ్యా పరలోకము నుండి నాయన అవును తండ్రి నీవు మాట్లాడుచుండగా ప్రభువా ప్రతి ఒక్కరూ విని నాయన ఆత్మలో బ్రతుకుటకు సహాయము చేయండి ప్రభా, మీకు స్తోత్రము. కృప చూపి మహిమ పొందుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఈ పూట వాక్య ధ్యాన నిమిత్తమై దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడవాలనని ఆశతో మనమందరము వేచి ఎదురు చూద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని రాకడ బహు సమీపంగా ఉంటుండగా లోకములో అనేక సంఘటనలు జరుగుచున్నాయి, అనేక మార్పులు జరుగుచున్నాయి. ప్రకృతి కూడా మారిపోతున్నది. కానీ లోకములో దేవుని పోలికగా చేయబడ్డ దేవుని స్వహస్తాలతో సృష్టించబడ్డ మానవుడు మారలేకపోతున్నాడు. దేవుని పోలికగా చేయబడ్డ మానవుడు దేవుని స్వరూపములో మార్చబడ్డ మానవుడు ఆయనను సంతోషపెట్టలేకపోతున్నాడు. కానీ దేవుని మాట చేత ఇది కలుగునుగాక అని దేవుని మాటకు లోబడిన సృష్టి ఆయన ప్రతి మాట కూడా వింటూ విధేయత కలిగి నెరవేరుస్తూ ఉంటున్నది. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాలములను చూడండి, ఏమాత్రం కూడా మార్పు చెందవు.
ఎండాకాలము తన కాలములో సూర్యుడు ఉదయిస్తూనే మండుతూనే ఉంటాడు. వర్షాకాలము చూసినట్లయితే తన కాలములో వర్షము కురిపిస్తూనే ఉంటుంది. అదేవిధంగా శీతాకాలము, చలికాలము తన ఆ చలిని, చల్లదనాన్ని ఇస్తూనే ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే భూమి కూడా ప్రతి మొక్కను మొలిపించి అదేం చేస్తుంది? దేవుని మాటకు లోబడుతూ ఉంటున్నది. స్తోత్రం, హల్లెలూయా. సముద్రము కూడా చూసినట్లయితే ఆయన మాటకు లోబడుతూ అది దేవుడు చెప్పిన మాట వింటూ ఉన్నది. స్తోత్రం. అదేవిధంగా ప్రతి జంతువు కూడా దేవుడు కలుగుగాక అన్న ప్రతి జంతువు కూడా ఆయనకు లోబడుతూ ఉంటున్నవి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చిన్న పురుగు కాలికేలి పెద్ద జంతువు వరకు కూడా దేవుడంటే భయము, దేవుడంటే వినయము, దేవుడంటే లోబడే తత్వం. స్తోత్రం, హల్లెలూయా. కానీ మానవుడు మాత్రమే దేవుని మాటకు లోబడలేక తృణీకరించి వెనుదిరిగి వెనకకే వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి మానవుణ్ణి మరొక్కసారి ఆయన ప్రేమతో పిలుచుచున్నాడు. ఎలాగంట? ప్రేమతో. ఎందుకంత ప్రేమ ఆయన మన మీద, మానవుని మీద ఎందుకు అంత ప్రేమ? స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన పిల్లల మీద మనకు ఎంత ప్రేమ ఉంటుందో ఈ లోకంలో బ్రతికినంత కాలము మన తల్లిదండ్రుల మీద, మన భార్య బిడ్డల మీద, మన స్నేహితుల మీద, మన అన్నదమ్ముల మీద ఎంత ప్రేమ కలిగి ఉంటామో దేవుడు మనకంటే ఎక్కువ ప్రేమ కలిగి చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మానవుడు ఏమాత్రము నశించిపోకూడదని మరొక్కసారి ఆయన వేచి చూస్తూ రమ్మని పిలుస్తున్నాడు. స్తోత్రం. చెడిపోతున్న మానవుణ్ణి దూరపరుస్తలేడు, కానీ చెడిపోయిన మానవుణ్ణి బాగు చేయాలని ఆయన రమ్మని పిలుస్తూ ఎల్లప్పుడూ నిరంతరము ఆయన గాయపడ్డ హస్తాలు చాచి ఉంచుతూనే ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది ఏంటంటే, యెహోవా హస్తములు రక్షింపనేరకై ఉండునట్లు ఆయన హస్తము కురచ కాలేదు, ఏమాత్రము తక్కువ కాలేదు. కానీ మానవుడే తక్కువైపోతున్నాడు, మానవుడే దిగజారిపోతున్నాడు, మానవుడే వెనకబడిపోతున్నాడు, మానవుడే కృషించిపోతున్నాడు. స్తోత్రం. దేవుడు చెప్పాడా నువ్వు ఈ విధంగా కమ్మని? లేదు. ఎందుకు? దేవుని ఆలోచన ఏంటంటే, నేను సృజించిన మానవుణ్ణి ఎలాగైనా నేను రక్షించాలి, నేను ఉండు స్థలములో వారిని తీసుకొని వెళ్ళాలి, నేనుండు స్థలంలో వారిని కూడా ఉంచుకోవాలి అని ఎంతో ప్రేమతో, ఎంత కరుణతో, ఎంతో దయతో ఆయన వేచి చూస్తూ ఆయన స్వరాన్ని ఎప్పుడు కూడా మన కొరకు వినిపిస్తూనే ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రతి రాత్రి, ప్రతి ఉదయము, ప్రతి పగలు ఆయన ఏ విధంగా కాపాడుతున్నాడు? హల్లెలూయా. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా నిన్ను కాపాడుతున్నాడు. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుతున్నాడు. ఆయన దూతలు మన పాదాలను ఎత్తి పట్టుకుంటున్నారు. చూడండి ఎంత దయామయుడైన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన పోలికగా చేసుకున్న మానవుడికి పరిశుద్ధత అనేది కరువైపోయింది, పవిత్రత అనేది కరువైపోయింది, ప్రత్యేకత అనేది కరువైపోయింది. స్తోత్రం.
అందుకని దేవుడు ఈ విధంగా ఉంటుంది, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులయ్యుండుడి. స్తోత్రం. హల్లెలూయా. ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలి? దేవుణ్ణి చేరుకోవాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుణ్ణి చూడాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. స్తోత్రం. దేవుణ్ణి ఎదుర్కోవాలంటే పరిశుద్ధత అవసరమై ఉన్నది. స్తోత్రం. ఆయన ఎవరి కొరకు రాబోతున్నాడు? పరిశుద్ధుల కొరకు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరి కొరకు రాబోతున్నాడు? పరిశుద్ధుల కొరకు. మొట్టమొదటిసారిగా ఈ భూలోకంలో ఆయన నరవతారిగా వచ్చినప్పుడు ఆయన ఎవరి కొరకు వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు, అందరి కొరకు వచ్చాడు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా చూసినట్లయితే ఆయన పాపుల కొరకు రాబోట్లేడు, కానీ ఎవరి కొరకు వస్తున్నాడు? పరిశుద్ధుల కొరకు. స్తోత్రం. హల్లెలూయా. మరి నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం? ఆ పరిశుద్ధుల గుంపులో ఉంటున్నామా? ఆ పవిత్రుల గుంపులో ఉంటున్నామా? ఆ ప్రత్యేకమైన గుంపులో ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఎవరము? ఆయన బిడ్డలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. హల్లెలూయా. ఆయన పిల్లలము. దేవుడు చెప్తున్నాడు, మీరు ఏమై ఉన్నారు? దేవుని పిల్లలై ఉన్నారు. ఆయన ఏమంటున్నాడు? దేవుని పిల్లలంట. స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు అని ఎవరు అంటారండి? కన్న తల్లి తండ్రి మాత్రమే అంటారు, మీరు నా పిల్లలు. అవునా? వేరేళ్ళు అంటారా? బయటవారు అంటారా? అనలేరు. ఎవరైతే తల్లి తండ్రి తన పిల్లలను కని పెంచి పోషిస్తున్నారో వారిని ఏమంటారు? వీరు నా పిల్లలు. పిల్లలు చెడిపోవడం తల్లిదండ్రికి ఇష్టమా? లేదు. కాబట్టి దేవుడు కూడా అదే విధంగా మీరు చెడిపోయినా, పాపములో పడిపోయినా ఎప్పటికైనా నా దగ్గరికి రావలసిందే. దేవుని బిడ్డలారా, అయితే మీరు ఏ గుంపులో నా దగ్గరికి వస్తారు? ఇక్కడ పరిశుద్ధుల గుంపు ఉంది, ఇక్కడ పాపాత్ముల గుంపు ఉంది. ఏ గుంపులో నేను వచ్చిన సమయంలో మీరు ఏ గుంపులో ఉంటారు? స్తోత్రం. పరిశుద్ధుల గుంపులో నాకు కనబడతారా? లేకుంటే పాపాత్ముల గుంపులో మీరు కనబడతారా అని దేవుడు అడుగుచున్నాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక వాక్యం చూసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, దాని 1 నుంచి 3 వరకు చదివి సహాయం చేయండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? మనము దేవుని పిల్లలము. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇంతకు ముందు మొదట దేవుడంటే ఎవరు తెలియదు, దేవుని ఎరగని వారము. అవునా కాదా? దేవుడంటే ఎవరో తెలియదు. ఒకప్పుడు నీవు నేను మనమందరము కూడా ఏ రాయికో, ఏ చెట్టుకో, ఏ గుట్టకో, ఏ రప్పకో మొక్కిన వారమే. స్తోత్రం. అయితే మన పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. స్తోత్రం. హల్లెలూయా. మనల్ని బ్రతికించిన వారు ఎవరు? మనలో ఊపిరి పోసిన వాడు ఎవరు? మనకు శ్వాసనిచ్చిన వాడు ఎవరు? మనలో అవయవములు కలుగ చేసిన వాడు ఎవడు? మన నాసిక రంధ్రములలో ఊపిరి, జీవవాయువు పోసినవాడు ఎవరు? స్తోత్రం. హల్లెలూయా. ఈ భూలోకానికి
పాపములో పొరలాడుచున్న నిన్ను నన్ను చూసి ఆయన మన రూపములో వచ్చాడు. ఈ విధంగా మానవ అవతారిగా ఆయన దేవుడుగా వస్తే మానవుడు గుర్తుపట్టలేడు. స్తోత్రం. దేవుడు తన ఉన్నట్టుగా ఈ లోకానికి వచ్చినట్లయితే మానవుడు బ్రతకలేడు. కాబట్టి మానవుడి దేవుడు తన స్వరూపములో చేసుకున్నాడు. కాబట్టి మనము ఏ పోలికగా దేవుడు సృష్టించినాడో మనం గుర్తుపట్టే విధంగా ఒక మనిషిగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. మానవ అవతారిగా వచ్చి ఆయన పరిశుద్ధుడై ఉండి కూడా పాపాత్ములమైన మన మధ్యలోకి వచ్చాడు. ఆయన తెలుసా ఎందుకు? మనం ఎంతగానో ప్రేమించాడు కాబట్టి. ఆయన పరిశుద్ధుడు, కానీ మానవ అవతారిగా వచ్చి మానవ శరీరం ఆకారంలో వచ్చి మన కొరకు ఆయన దెబ్బలు తిని, కొరడా దెబ్బలు, ప్రక్కలు బల్లెపు పోటు, శిరమున ముళ్ళ కిరీటం, కాళ్లకు చేతులకు మేకులు కొట్టబడి ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కూడా చనిపోయాడు. దేనికి? పాపములో కొట్టుమిట్టలాడుచున్న మనల్ని, నరకానికి పోతున్న మనల్ని ఏం చేశాడు? ఆయన రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. నిజానికి ఆయన చాలా పరిశుద్ధుడండి. ఆ పరిశుద్ధత మనం పొందుకోవాలంటే మనతో కావట్లేదు. ఒక్కరోజైనా మనం పరిశుద్ధమైన జీవితం జీవించామా? మన తలంపుల్లో మన పరిశుద్ధత ఉన్నదా? మన ఆలోచనలలో పరిశుద్ధత ఉన్నదా? మన భక్తిలో పరిశుద్ధత ఉన్నదా? స్తోత్రం. మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉన్నదా? లేదు. అందుకనే నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుండుడి. స్తోత్రం. ఎవరైతే ఈ పరిశుద్ధతను కలిగి జీవిస్తారో వారు మాత్రమే ఆయన ఎదుర్కొంటారు. వారు మాత్రమే ఆయన మహిమలో పాలు పొందుతారు. స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నేను పరిశుద్ధుల కొరకు రాబోతున్నాను. నేను నా బిడ్డల కొరకు రాబోతున్నాను. నా పిల్లలను తీసుకొని పోవాలని నేను వస్తున్నాను. అందుకని ఈ మాట అంటున్నాడు. మీరు ఏమై ఉన్నారు? దేవుని పిల్లలై ఉన్నారు. స్తోత్రం. దేవుని పిల్లలై ఉన్నారు అన్న మాట మనం నెరవేరుస్తున్నామా? నిజమే ప్రభువా, నేను నీ బిడ్డని అని ధైర్యంగా చెప్పగలుగుదామా? స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ దినమున జరగబోతున్న సంగతి ఏమనగా, ఏ దినము? దేవుడు ఒకరోజు ప్రత్యక్షము కాబోతున్నాడు. స్తోత్రం. ఆ ప్రత్యక్షత జరగబోయే దినమున నీవు నేను ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. స్తోత్రం కదా. పరిశుద్ధులు మాత్రమే ఆయనని ఎదుర్కోగలుగుతారు. స్తోత్రం కదా దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన మనలో ఏం కోరుచున్నాడు? పరిశుద్ధత. స్తోత్రం. పరిశుద్ధత లేకపోతే ఆయన రాజ్యమును చేరలేవు. పరిశుద్ధత లేకపోతే ఆయనను నీవు ఎదుర్కోలేవు. స్తోత్రం. ఆయన కూర్చుండు స్థలములో నీవు కూర్చోవాలంటే ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, రేపు ప్రభువు ముందు నిలబడబోతున్న నేను ఏ విధంగా ఉండాలి అని మనం ఆలోచించాలి. స్తోత్రం. ఒకరోజు ప్రభు వస్తున్నాడు. అది రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు, లేదా కొన్ని దినముల తర్వాత కావచ్చు, కొన్ని సంవత్సరాల క్రిందట కావచ్చు. కానీ ప్రభు ఏమంటున్నాడు? నేను ఒకరోజు వస్తున్నాను. నేను ఒకరోజు వస్తున్నాను. నీవు సిద్ధమా? స్తోత్రం. నేను రాబోతున్నాను. నీవు సిద్ధపడ్డావా? ఒకవేళ సిద్ధపడకపోతే ఇదే అనుకూల సమయం. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధులు సంపూర్ణ మగుటకు ఏందంట? ఇదే సమయము. హల్లెలూయా. ఎంత చక్కటి పాట అండి.
పరిశుద్ధులో సంపూర్ణ మగుటకు సమయము ఇది ఏను. చూడండి, దేవుడు మరి ఒక్క సమయం ఇచ్చాడు మనకి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడో వచ్చేవాడండి, కానీ నా పిల్లలు సిద్ధపడుతున్నారు, ఇంకా కొంతమంది సిద్ధపడవలసి ఉన్నది అని దేవుడు నీ కొరకి కావచ్చు, నా కొరకి కావచ్చు, మన కొరకి కావచ్చు, ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధత మనం కలిగి ఉందామా? స్తోత్రం. పరిశుద్ధులు సంపూర్ణ మగుటకు ఈ మంచి సమయాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అదేవిధంగా రెండవ తిమోతి 2:21. స్తోత్రం. 2:21. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, తన్ను తాను ఏం చేసుకోవాలి? పరిశుద్ధ పరుచుకోవాలి. దేవుడు మన మీదనే వదిలేశాడండి. నీవు పరిశుద్ధత కలిగి ఉండాలంటే నీ పరిశుద్ధత పరచబడాలి. నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి, నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మీదనే వదిలేశాడు అది. నీకు నేను కావాలంటే నీవు ఏ విధంగా మార్చబడాలి? పరిశుద్ధంగా మార్చబడాలి. నేను ఏ విధంగా పవిత్రుణ్ణి, పరిశుద్ధుణ్ణి, నిష్కళంకుణ్ణి, నిందారహితున్నై ఉన్నానో, నా పోలికగా సృష్టింపబడ్డ నీవు కూడా అలాగూ కావాలని ఆయన కోరుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, ఈ విధంగా కాకుండా మన ప్రాచీన స్వభావమును ఇంకా మనము అనుభవిస్తున్నట్లయితే, మన ప్రాచీన జీవితము అనగా మన పాత బుద్ధి, మన పాత జీవితము, మన పాత ప్రవర్తన ఏం చేయాలి? మార్చుకోవాలి. స్తోత్రం. ఆయన వాక్యం ఎదుట, ఆయన వాక్యము ఏమై ఉన్నది? మనకు అద్దములాగా ఉంటున్నదంట. ఆ అద్దము ఎదుట మన జీవితము ఎలాగుందనేది సరిచూసుకోవాలి. ఏమైనా మరకలు ఉన్నాయా? ఏమైనా కల్మషం ఉన్నదా? ఏమైనా దోషం ఉన్నదా అని దేవుని వాక్యం ఎదుట ఏం చేయాలి? మనం పరిశీలన చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనల్ని మనమే ఏం చేసుకోవాలి? పరిశుద్ధ పరుచుకోవాలి. ఎవరైతే ఈ విధంగా దినదినం పరిశుద్ధపరచబడుతూ ఉంటారో, ఆ యొక్క మధ్యాకాశములో వారు ఏమాత్రము కూడా అధైర్యపడకుండా ఏం చేస్తారు? వారు ధైర్యంగా ప్రభువును ఎదుర్కొంటారు. స్తోత్రం. ఆ గుంపులో నీవు నేను ఉంటున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొకసారి చదవండి ఇది 2:21. ఎవడైనను వీటిలో చేరక. చాలండి. ఎవడైనను వీటిలో చేరక అనగా వేటిలో? మన పాత క్రియలలో, మన పాత స్వభావములో, మన పాత ప్రవర్తనలో. ఇప్పటి కూడా కొంతమంది ప్రవర్తనలో మార్పు ఉండదండి. అదే పాత స్వభావమే, పాత మనస్సే, పాత క్రియలే, పాత జీవితమే, అదే పాత ప్రవర్తన. స్తోత్రం. నేను ఎవరికి వినను, అందరూ నేను చెప్పినట్టే చేయాలి, అందరూ నాకే లోబడాలి, అందరూ నేను చెప్పినట్టు వినాలి, నాకు విధేయులే కావాలి. ఇది అన్నట్టు. ఇదంతా ఏంది? పాత స్వభావం. అంటే స్వభావములో మార్పు రావాలి. ఎక్కడ? స్వభావములో మార్పు రావాలి. నీ మనస్సులో మార్పు రావాలి, నీ ఆలోచనలలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో కూడా మార్పు
రావాలి. అలాగే నీ నోట నుండి వచ్చే ప్రతి మాటలో కూడా ఏముండాలి? మార్పు. స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలి? మార్పు ఉండాలి. దినదినము ఈ విధంగా మార్పు చెందినట్లయితే మనకి ప్రభువుకు మనకు చాలా సమీపంగా కలిగి ఉంటాం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలాంటి మార్పు ఎవరైతే కలిగి ఉంటున్నారో వారి కొరకు ప్రభువు రాబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అలాగే 2:16 చూడండి. అదే 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడై యుండుము, ఆ అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. స్తోత్రం. చాలండి. స్తోత్రం. హల్లెలూయా. మన మాటలు ఈ విధంగా ఉండాలి. అపవిత్రమైన ప్రతి మాటకు మనము ఏం చేయాలి? విముఖులవై అంటే దూరముగా ఉండాలి. అలాంటి స్వభావము మనలోనికి రానియకూడదు. స్తోత్రం. అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన తలంపులు కదా, ఒకరికి ఇష్టము లేని ప్రవర్తన, స్తోత్రం, ఇవి అపవిత్రమైనవి. ఒకరి కొరకు చెడ్డగా మాట్లాడుకోవడం, ఒకరి కొరకు కించపరిచే లేదా అపహాస్యపరిచే మాటలు మాట్లాడుకోవడం, ఇవండి అపవిత్రమైన వట్టి మాటలు. ఇవి పనికి మాలిన మాటలు. స్తోత్రం. కొందరు ఏం చేస్తారంటే ఏం పని పాట లేకుంటే వేరే ఈ లోక సంబంధమైన ముచ్చట్లు పెడుతూ పెడుతూ కాలము వెళ్ళబుచ్చుచు కాలక్షేపం చేస్తూ గడుపుతూ ఉంటారు కదా. కానీ అటువంటి ప్రవర్తన, అటువంటి ఆలోచనలు, అటువంటి మాటలు మనలో ఉండొద్దని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఏమి చేయాలి? ప్రభు మాటకు లోబడి, ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రభు మనతో ఏం మాట్లాడుచున్నాడో ఆ మాటలను తలపోసుకుంటూ, అవును ప్రభువా నాకు పరిశుద్ధత కావాలి, అవును ప్రభువా నాకు ప్రత్యేకమైన జీవితం కావాలి అని, నీ సంపూర్ణత నాకు కావాలి అని ఎప్పుడైతే ప్రభువుతో మాట్లాడుకుంటూ ఆయనకు సమీపంగా ఉంటావో ఆయన ఏం చేస్తున్నాడు? అటువంటి వారి కొరకు రాబోచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అపవిత్రమైన వట్టి మాటలు, వీటి ద్వారా భక్తిహీనులైపోతారంట. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఆరాధనకు వచ్చినట్లే ఉంటారు, కానీ ఎప్పుడో ఆరాధన అయిపోతారా, ఎప్పుడు బయటికి పోయి కొంచెం రిలాక్స్ ఏమంటారు స్వేద తీర్చుకోవాలా అని చూస్తూ ఎవరైనా కనబడితే వారితో మాటలు కలిపేసి వారు ఎక్కడికో వెళ్ళిపోతారు. స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నీ తలంపు ఎక్కడ ఉండాలి? దేవుని వైపు ఉండాలి. ఆయన వాక్యం వైపు ఉండాలి. ఆయన మాటకు నీవు చెవియొగ్గాలి. నువ్వు ఎక్కడైనా ఉండు, ఎంత దూరమైనా ఉండు, నీ చెవికి వినబడే స్వరానికి నువ్వేమైపోవాలి? విధేయులైపోవాలి. ఎవరైతే ఇటువంటి దీనత్వము, ఇటువంటి విధేయత కలిగి ఉంటారో వారితో దేవుడు మాట్లాడి వారిని పరిశుద్ధులుగా చేయబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారే పరిశుద్ధులుగా తన్ను తాను పరిశుద్ధపరచుకుంటూ తమ జీవితాన్ని ప్రభు కొరకు జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి వట్టి మాటలు, పనికి మాలిన మాటలు, కాలక్షేపం చేసే జీవితము మనలో ఉండొద్దని దేవుడు ఈ రాత్రి కోరుతున్నాడు. స్తోత్రం. అలాగే దేవుని బిడ్డలారా, ఎఫెసీ 4:29-30 4:29-30 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? వినువారికి మేలు కలుగునట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది చాలా డీపుగా వెళ్ళాలండి. మనం మాట్లాడుతున్న మాట
ఒకరికి లాభకరంగా ఉంటుందా, ఒకరికి మేలుకరంగా ఉంటుందా, లేకుంటే ఒకరిని జయించే విధంగా, ఒకరిని ఓడించే విధంగా, ఒకరిని బాధపరిచే విధంగా మన మాట ఉంటున్నదా అని మనం మాట్లాడే ముందు మన నాలుకను మన స్వాధీనంలో ఉంచుకోవాలి. స్తోత్రం. మన మాట ఏ విధంగా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. అదొక్కటి కాదండి, మన మాట ద్వారా అనేకులు మేలు పొందిన వారై ఉండాలి. మన మాట ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. స్తోత్రం. మన మాట ద్వారా అనేకులకు దీవెనకరంగా ఉండాలి. మన మాట ద్వారా అనేకులు మార్పు చెందేవారుగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. కానీ మన మాట ఏ విధంగా ఉండొద్దు? వట్టివి, పనికి మాలినవి, ఒకరిని శపించే మాటలు, ఒకరిని బాధపరిచే మాటలు, ఒకరిని కించపరిచే మాటలుగా ఉంటే ఇది దేవునికి అసహ్యము, ఇది దేవునికి అపవిత్రత. స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధి నుండి దూరమైపోతున్నాము అన్నది ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇటువంటి మాటలు ఎవరిలో ఇంకా ఉంటున్నాయో వారు తీసివేసుకుంటే చాలా మంచిది. అందుకని అంటున్నాడు, నీ ప్రవర్తనలో మార్పు, నీ మాటలో మార్పు, నీ భక్తిలో మార్పు, నీ జీవితంలో మార్పు కలిగి ఉండుమంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ విధంగా ప్రభు మాటకు లోబడకుండా మన జీవితాన్ని మనకిష్టం వచ్చినట్లే మనం కొనసాగించినట్లయితే ఏమైపోతాం? మనం భక్తిహీనతలో పడిపోతాం. మనం భక్తి చేస్తున్నాం అని అనుకుంటాం, కానీ మన భక్తి అంతా కూడా ఏమైపోతుంది? హీనపరచబడుతుంది కదా. దేవుడు అది కోరుకుంటున్నాడా? లేదు. నీవు పరిశుద్ధుడుగా ఉండాలని కోరుతున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వెంబడించేవారు, దేవుని ప్రేమించేవారు, దేవుని సమీపించేవారు ఏ విధంగా ఉండాలంట? పరిశుద్ధులై ఉండడి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇట్టి విధమైన జీవితం దేవునికి సంతోషకరమైనది, దేవునికి ఇష్టమైనది. ఇటువంటి జీవితం మనం జీవిస్తున్నామా? పరిశుద్ధత మనలో ఉన్నదా? ప్రత్యేకత మనలో ఉన్నదా? దేవునికి ఆనందింపజేసే జీవితం మనం జీవిస్తున్నామా? దేవునికి సంతోషకరంగా మనం బ్రతుకుచున్నామా? లేకుంటే ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? మనకు తోచినది మనం వెళ్తున్నామా? స్తోత్రం. ఏ విధంగా ఉంటున్నది మన భక్తి? మన జీవితం ఏ విధంగా ఉంటుంది? మన మాటలు ఏ విధంగా ఉంటున్నాయి? మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఒకసారి వాక్యం ఎదుట మనం పరిశీలించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా దేవుని బిడ్డలారా, వీటి ద్వారా భక్తిహీనులమైపోవద్దని దేవుడు కోరుచున్నాడు. మీరేం కావాలి? పరిశుద్ధులుగా ఉండుడి. పరిశుద్ధత నేను మీలో చూడాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరెవరు? నా పిల్లలు, నా బిడ్డలు. కాబట్టి నేను ఏ విధంగా ఉన్నానో మీరు కూడా ఆ విధంగా తయారు కావాలి. నేను ఏ విధంగా ఉంటున్నానో మీరు కూడా ఆ విధంగా మార్పు చెందాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన పోలికలోనికి మార్చబడాలని ఆయన కోరుతున్నాడు. ఆయన స్వరూపములోనికి మార్చబడాలని ఆయన కోరుతున్నాడు. హల్లెలూయా. స్తోత్రం. అదేవిధంగా కొలస్సీయులకు 3:10 కొలస్సీ 3:10 అబద్ధము ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న. స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? మీ ప్రాచీన స్వభావము. చూసారా? మీ ప్రాచీన అంటే
మీ పాత జీవితము, మీ పాత మనస్సు, మీ పాత ఆలోచనలు, మీ పాత పద్ధతులు ఏవైతే ఉంటున్నాయో వాటిని ఏం చేయమంటున్నాడు దేవుడు? పరిత్యజించి, మార్పు చెంది, వాటి నుంచి వైదొలగి. అలాగే వాక్యం ఈ విధంగా సెవెలుస్తుంది ఏంటంటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. ఇదండి పాత స్వభావానికి మనము ఏం చేయాలి? విడుదల కలిగించాలి, విడుదల పొందుకోవాలి. స్తోత్రం. ఇంకా ఎవరి లోపలైతే పాత స్వభావమే ఏలుబడి చేస్తున్నదో వారు ఏం చేయాలి? ఈ దినము మార్పు చెందాలని దేవుడు కోరుచున్నాడు. స్తోత్రం. మీ ప్రాచీన స్వభావము, ఇంకా మీ ప్రాచీన క్రియలు కదా, మనం చేస్తున్న క్రియలు ఒకరికి ఏ విధంగా ఉంటున్నాయి? ఎవరి కొరకు మనం క్రియలు చేస్తున్నాం? స్తోత్రం. ఎవరిని బట్టి మన క్రియలు ఒకరికి చేస్తున్నాం? ఏ విధంగా ఉంటున్నాయి మన క్రియలు? స్తోత్రం. హల్లెలూయా. అంటే నన్ను నేను కనపరుచుకోవడానికి మనం క్రియలు చేస్తున్నామా? ఒకరికి మనల్ని మనం చూపెట్టుకోవడానికి ఒకరికి సహాయము చేస్తున్నామా? అలాగైతే వ్యర్థమే దేవుని బిడ్డలారా. మీ క్రియల్లో మార్పు రావాలి, మీ స్వభావంలో మార్పు రావాలి, మీ ప్రవర్తనలో మార్పు రావాలని దేవుడు కోరుచున్నాడు. ఇటువంటి వాటికి అన్నిటికీ మనం దినదినము దూరపరచబడి దేవునికి సమీపస్థులమై ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధతలోనికి దినదినము మార్పు చెందుతూ ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి మనము చేరుకోవాలి. దేవుడు ఉండే స్థలానికి మనము చేరుకోవాలి. అదే ఆయన ఆశ. స్తోత్రం. ఇట్టి నిరీక్షణ ఎవరైతే కలిగి ఉంటారో వారు తప్పకుండా దేవుని సంతోషపెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా మలాకి 3:1 ముగిస్తాను. మలాకి 3:1 ఇదిగో, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. స్తోత్రం. చాలండి. హల్లెలూయా. ఇక్కడ మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత. స్తోత్రం. చూడండి, మనము ఎవరిని కోరుతున్నాం? ప్రభువును కోరే భక్తి చేస్తున్నాం కదా, ప్రభువును కోరే మనం విశ్వసిస్తున్నాం కదా, మనం ప్రభువును కోరే విశ్వాసంలో నడుస్తున్నాం. అయితే ఇక్కడ ఏమంటుండు? మీరు వెతుకుచున్న, ఎవరినైతే వెతుకుతున్నామో మనము, ఆ ప్రభువు హఠాత్తుగా, స్తోత్రం, ఏమంటుండు? హఠాత్తుగా వస్తున్నాడు ఆయన. ఆయన లేఖనం సెలవిస్తున్నది, ఇదిగో ఆయన దొంగ వలె వచ్చుచున్నాడు. ఎలా వస్తుండ ఆయన? హఠాత్తుగా. స్తోత్రం. దొంగ చెప్పొస్తాడా? లేదు. కాబట్టి ఆ సమయము రాకముందే, ఆ దినము రాకముందే నీవు నేను మార్పు చెందాలని దేవుడు కోరుతున్నాడు. స్తోత్రం. ఎందుకో తెలుసా? మనము ఆయన పిల్లలము, ఆయన వారము, ఆయన మన తండ్రి, మనము ఆయన ఇంటి వారము. స్తోత్రం. ప్రభు చెప్పుచున్న మాట అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ఒక కుటుంబంగా, ఆయన ఇంటివారుగా, ఆయన పిల్లలుగా మనల్ని ప్రేమిస్తూ ఆయన ఈ మాట పలుకుచున్నాడు. స్తోత్రం. మీరు దేవుని పిల్లలై ఉన్నారు కాబట్టి మీ కొరకు ఆయన హఠాత్తుగా వస్తున్నాడు. నిజమా? నిజమేనండి. అయితే నీవు నేను సిద్ధపడుతున్నామా? స్తోత్రం. ఈ రాకడ, ఈ యొక్క ప్రభువు రాకడ ఏ సమయమో తెలీదు. స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా లోకమంతా కూడా ఏమవుతుంది? అల్లకల్లోలం, భూకంపాలు, పెను తుఫాన్లు. ఇప్పుడు ఆంధ్రలో చూడండి, పెద్ద తుఫాను కదా, ఎంతోమంది కొట్టుకపోయే అవకాశం.
ఎంతో నష్టము జరిగే అవకాశం. స్తోత్రం. కనులారా చూస్తున్నాం, కానీ సిద్ధపడుతున్నామా? స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు హఠాత్తుగా వస్తున్నాడు. నేను మీ ఇంటికి హఠాత్తుగా వస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన రాకడ సమీపంగా ఉంది. సిద్ధపడదామా? మనల్ని మనం శుద్ధీకరించుకుందామా? ప్రభువే చెప్పుచున్నాడు, మిమ్మల్ని మీరు శుచిపరచుకొనుడి, అనగా పరిశుద్ధపరచుకొనుడి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొనుడి. స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని మీరు సంపూర్ణులుగా చేసుకొనుడి. ఇట్టి మాటలు దేవుడు మనతో పలుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, సిద్ధపడదామా? రండి, ఈ రాత్రి మనం మోకరించి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా, మేము నీ వారమని నాయన వాక్యము సెలవిస్తుంది. మేము నీ పిల్లలమై ఉన్నామని నువ్వు చెప్పుచున్నావు ప్రభువా. దేవా మీకు స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నీ పిల్లలమై ఉన్న మేము దేవా, నీవు ఏదైతే కలిగి ఉన్నావో ప్రభువా, మీకు స్తోత్రము నాయనా. తండ్రి నీకు వందనాలు. అవును దేవా, నీ పరిశుద్ధత, నీ ప్రత్యేకత మాకు దయచేయండి ప్రభువా, మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలయ్యా. మమ్మల్ని మేము శుద్ధీకరించుకొనుటకు సహాయము చేయండి దేవా, మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితాల్లో, మా ప్రవర్తనలో, మా మాటల్లో మార్పు దయచేయండి ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రమునైనా. అవును తండ్రి, ఆశీర్వాదకరమైన మాటలే మేము మాట్లాడకు సహాయము చేయండి. పనికి మాలిన మాటలు మేము మాట్లాడకుండా సహాయము చేయదే. యేసయ్యా మీకు వందనాలు, వందనాలు. మా ప్రవర్తనలో మార్పు దయచేయండి దేవా, మీకు స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము నాయనా. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు దేవా మాతో కూడా మీరుండి ప్రభువా, మీకు స్తోత్రము. నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు దేవా. అవును దేవా, అయ్యా మీకు స్తోత్రము. యోహాను సువార్త మొదలుకొని నాయనా, అయ్యా నా తండ్రి నీకు వందనాలు. ఎఫెసీ, కొలస్సు ప్రభువా, తిమోతి నాయన, అవును ప్రభా, మలాకి వరకు కూడా ప్రభా పరిశుద్ధతని నీవు కోరుచున్నావు దేవా, నీకు వందనాలయ్యా. అవును తండ్రి, నీ భక్తులైన వారు ఇట్టి పరిశుద్ధత కలిగి జీవించారు దేవా, నీ రాజ్యము చేరి ఉన్నారు నైనా, మీకు స్తోత్రము. అయ్యా నీ భక్తిలో నడుస్తున్న మేము, నీ విశ్వాసంలో నడుస్తున్న మేము కూడా ప్రభువా, అవును తండ్రి, దినదినము పరిశుద్ధమైన జీవితం, ప్రత్యేకమైన జీవితము నైనా నీకు సమీపస్థులమై జీవించుటకు సహాయము చేయండి అయ్యా. మీకు వందనాలైనా. నీ రాకడ కొరకు సిద్ధపరచండి ప్రభువా, నీ పోలికలోనికి మార్చండి దేవా, నీకు వందనాలైనా. తండ్రి, మా ద్వారా ప్రభువా అనేకులకు మేలు కలిగే ప్రవర్తన మాకు దయచే దేవా, మీకు స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు దేవా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన అయ్యా, విన్న ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి దేవా. అనుక్షణము అనుదినము ప్రభువా నీ వాక్యమును ధ్యానిస్తూ తండ్రి, నీ వాక్యములో ఉన్న జీవమును నాయన పొందుకొనుటకు సహాయము చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.